అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో రాజాసాబ్ మూవీ గురించి, ప్రభాస్ డార్లింగ్ నటించిన రాజాసాబ్ మూవీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారీ అంచనాలు ఉన్నాయి సినిమా పైన, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసమని. అసలు ఎందుకు అంచనాలు ఉన్నాయి, ఈ సినిమాలో ఏముండబోతుంది, ఎలా ఉంటే హిట్ అవుతుంది, ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు హరీష్ టాక్స్. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మూవీ రివ్యూస్ గురించి కూడా ఇక్కడ భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద. అయితే ఇక్కడ ఒక టాక్ నడుస్తుంది, థియేటర్లు తక్కువ దొరికాయి దీనికి అని, రాజాసాబ్ మూవీ గురించి. అందుకే టికెట్లు సరిగ్గా దొరకట్లేదు అని అంటున్నారు. ఎందుకంటే థియేటర్స్ మ్యాక్సిమం థియేటర్స్ జననాయకుడు, తమిళ్ హీరో విజయ్ నటించిన జననాయకుడికి వెళ్తున్నాయి. దాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అని అంటున్నారు. ఏమో థియేటర్లు తక్కువ ఎక్కువ వాట్ ఎవర్ మేబీ, అంచనాలు మాత్రం ప్రభాస్ సినిమా మీద భారీగా ఉన్నాయి. ఏంటో చూద్దాం దాని గురించి. ఆల్రెడీ మనకు తెలుసు ట్రైలర్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ సాంగ్స్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ సినిమా చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది అంటున్నారు. ఎందుకు అంటే ఇది సినిమా 2 పార్ట్స్గా వస్తుందని మనకు ఆల్రెడీ డైరెక్టర్ మారుతి గారు చెప్పారు. సెకండ్ పార్ట్కి ఎదురు చూడాలి అని అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్గా ఉండాలి. అప్పుడే మనకు సెకండ్ పార్ట్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో కాబట్టి సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా స్టైల్ పాష్గా ఉండి కొంచెం ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇవన్నీ ఉంటుండొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ సీరియస్గా ఉంటుంది, అది ప్రేక్షకులని కట్టి పడేస్తుందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ ఎక్సలెంట్గా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సెకండ్ పార్ట్కి కనెక్ట్ కావాలంటే క్లైమాక్సే కీ రోల్. ఇప్పుడు మనకు బాహుబలి 1లో ఆ క్లైమాక్స్ని బట్టే కదా కట్టప్ప ఎందుకు చంపాడు అని, దాని మీదనే సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూశారు కదా. అలాంటిది ఏదో ట్విస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో క్లైమాక్స్ అనేది కీ రోల్. సో క్లైమాక్స్ ఎక్సలెంట్గా ఉంటే మాత్రం సినిమా సూపర్ హిట్ టాక్ వస్తుంది జనరల్గా ఇంతవరకు మనం చూసిన దాంట్లల్లా. సో ఇది ఈ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందని అంటున్నారు. అయితే ఇక్కడ మన ప్రభాస్ మీద న్యూ లుక్ ఇక్కడ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు అంటే యంగ్ లుక్, ప్రభాస్ది యంగ్ లుక్. గత కొన్ని సినిమాల్లో మాస్, భయంకరమైన మాస్ లుక్ ఉండే కదా, ఇప్పుడు యంగ్ లుక్, స్టైలిష్ లుక్, డ్యాన్స్ కూడా ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్గా హెవీగా చేశాడు అని అంటున్నారు. కామెడీ గత కొన్ని సినిమాల నుంచి మనము ప్రభాస్ నుంచి డ్యాన్స్ కానీ అండ్ కామెడీ కానీ చూడలేదు జనరల్గా. సో ఇప్పుడు మాత్రం ఈ సినిమాలు మాత్రం ఈ రెండు ప్రేక్షకులని, ప్రభాస్ అభిమానులని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ సినిమా గురించి మనకు తెలిసి ఇది హారర్ కామెడీ జోన్ అని తెలుసు, అండ్ సైకలాజికల్ మెయిన్ హారర్ కామెడీ జోన్ అని తెలిసింది. కొన్ని సీన్స్ కనుక ఇటువంటి సినిమాల్లో గట్టిగా పడ్డాయంటే మాత్రం సినిమా సూపర్ హిట్ అని చెప్పవచ్చు. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా చాలా సీరియస్గా ఏమంటారు, ఇక మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉంటాయి అని అంటున్నారు. సో దీంట్లో ఈ సీన్స్ విషయంలో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి విజువల్స్ మనం చూసినప్పుడు దానికి దగ్గర మ్యూజిక్ గినంగా స్ట్రాంగ్ గట్టిగా పడ్డది అంటే మాత్రం ప్రేక్షకుడు ఎక్సలెంట్గా ఫీల్ అవుతాడు, మంచి ఫీల్. అది అందులో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్గా ఇస్తున్నాడు కొన్ని సినిమాల నుండి. ఇక్కడ విఎఫ్ఎక్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఆ సీన్స్ అన్నీ భారీగా కనిపించేసరికి సినిమా సూపర్ అనే ఫీలింగ్ అయితే వస్తుందని అంటున్నారు. ఇది 2 పార్ట్స్, ఇది మనకు తెలుసు కదా 2 పార్ట్స్. సో ఇది మొత్తం ఇక్కడ విఎఫ్ఎక్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. దీనికే 400 కోట్ల పైగా ఖర్చు అయిందని అంటున్నారు. యాక్చువల్గా సినిమాకి దానికి అంత ఖర్చు పెట్టారని అంటున్నారు. ఇక్కడ సినిమాని సేవ్ చేసేది ఎవరంటే ప్రభాస్. విఎఫ్ఎక్స్ సీన్స్, కామెడీ, స్టోరీ కనెక్ట్ అయ్యిందంటే చాలు. స్టోరీ మంచిగా ఒక కనెక్ట్ అయ్యిందంటే ప్రేక్షకునికి నాకు తెలిసి ఇక సినిమా చాలా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రభాస్ మెంటాలిటీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మనకు ఫంక్షన్లో కూడా అందరి ముందల సీనియర్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, అంటే వేరే సినిమాలు కూడా హిట్ కావాలని కోరుకుంటున్నారంటే ఇక్కడ అందరూ ఇది బాగా వైరల్ అయింది. సో ప్రభాస్కి అన్ని సినిమాలు హిట్ కావాలని అనుకుంటున్నారు. అటువంటి మైండ్ సెట్ ఉన్న ఏ హీరోని ప్రేక్షకులు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు, ఖచ్చితంగా హిట్ చేస్తారని అంటున్నారు. సో ప్రభాస్ అభిమానులందరికీ పండుగ అని చెప్పొచ్చు ఈ సినిమా వచ్చేది. చూద్దాం సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అనేది మనం మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సినిమా రిలీజ్ తర్వాత. సో దీని మీద రివ్యూ కూడా చేద్దాం అన్నది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ అభిమానులందరూ గట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవ.